హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ కర్రీ వచ్చేసి బోడగాకరకాయ కర్రీ మాది. దీన్ని చాలా డిఫరెంట్ డిఫరెంట్ నేమ్స్తో కూడా పిలుస్తారు. దీన్ని అడవి కాకరకాయ అని కొందరు అంటారు, ఇంకొందరు బొంతు కాకరకాయ అంటారు, ఇంకా చాలా నేమ్స్ కూడా ఉంటాయి. బట్ మేము మాత్రం బొడగాకరకాయ అనే అంటాము. ఈరోజు మా అక్క ప్రిపేర్ చేస్తుంది కర్రీ. చూడండి ఎలా చేస్తుందో తను బాగా ప్రిపేర్ చేస్తుంది అనమాట. నాకు ఈ కర్రీ అంతగా రాదు, సో తనని చేయమంటే తనే చేస్తుంది. బట్ ఈరోజు మేము నార్మల్ కర్రీ చేసినట్లే చేస్తున్నాము. ఆయిల్ అండ్ పోపు గింజలు, నెక్స్ట్ కుదిరితే ఒక 2 పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలనుకున్నా పోపులో యాడ్ చేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. కానీ మా అక్క మాత్రం యాడ్ చేయలేదు పోపు. పోపు తర్వాత ఓన్లీ ఆనియన్స్ అండ్ కరివేపాకు యాడ్ చేసింది. ఎప్పుడైనా మనం పోపు చేసుకున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే మంచి టేస్ట్ ఉంటుంది కర్రీ. ఏ కర్రీ అయినా సరే, ఇదనే కాదు, బాగుంటుంది అనమాట. నెక్స్ట్ ఇది మా మమ్మీ మా కోసం ఇంటి దగ్గర నుంచి పంపించింది. ఎవరైనా వస్తే పంపిస్తుంది అనమాట. ఈరోజు నా కోసం అని కొంచెం వీళ్ళు ఆల్రెడీ చేసుకుంటారు, నా కోసం అని కొంచెం పక్కకు పెట్టి ఈరోజు చేస్తున్నాను. నేను కూడా టేస్ట్ చేయాలి కదా మళ్ళీ అనేసి. మనం కట్ చేసుకున్న ముక్కలు యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచిగా అన్నిటికీ మనం ఏదైతే ఆయిల్ ఆనియన్స్ అవన్నీ వేస్తున్నాం కదా, మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు క్యాప్ పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ అలానే ఉంచాలన్నమాట. అప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకున్నా ఓకే. దీన్ని డిఫరెంట్ డిఫరెంట్గా కూడా చేస్తారు. కొందరు ఫ్రై చేస్తారు, కొందరు ఇంకా పులుసు పెడతారు, ఇంకొందరు అయితే పాలు పోసి కూడా చేస్తారనమాట. బట్ మేము మాత్రం నార్మల్ కర్రీ లానే చేస్తాము. మా మమ్మీ అయితే పాలు పోసి చేస్తుంది, ఇంకా పులుసు పెట్టి చేస్తుంది. పులుసు పెట్టి చేస్తే అబ్బా చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ అయితే. ఇప్పుడు నెక్స్ట్ ఇంటికి వెళ్ళినాక మళ్ళీ ఈ కర్రీ మా మమ్మీతో చేపించుకోవాలి. మా అక్క కంటే కూడా మా మమ్మీ ఇంకా బాగా చేస్తుంది కర్రీస్, ఎందుకంటే తను ఎక్స్పర్ట్ కదా, ఎలాగో సీనియర్ కదా, బాగా చేస్తుంది అనమాట. నేను చాలా జూనియర్ కాబట్టి నేను చాలా తక్కువ చేస్తాను అనమాట. వాళ్ళిద్దరు ఉన్నారంటే మనం స్టవ్ దగ్గరికి వెళ్ళాం అసలు. కానీ ఈ కర్రీ అయితే హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఈ సీజన్లో 1 or 2 months ఉంటుంది కాబట్టి మీరు కూడా తెచ్చుకొని తినండి. నెక్స్ట్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ, కంపేర్ టు చికెన్ కూడా కాస్ట్లీ అనమాట. మనకి చికెన్ 200-250 అలా ఉంటుంది, ఇది 300-400 రూపీస్ ఉంటుంది. అంత కాస్ట్లీ ఉంటుంది అండ్ టేస్టీ ఉంటుంది అండ్ హెల్త్ కూడా మంచిది. అన్ని రకాలుగా బాగుంది కాబట్టి ట్రై చేయండి. మా అక్క ప్రిపరేషన్ అయితే ఇంకా అయిపోయింది, లాస్ట్లో కొత్తిమీరతో ఎండ్ చేసేసింది, కట్ చేసేసింది. ఇంకా నేనైతే కొంచెం లేట్గా తింటున్నాను, వాళ్ళతో పాటు కాకుండా. ఈవినింగ్ మొత్తం రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళే ముందు తింటున్నాను అనమాట. పడుకున్నా నేను, అందుకోసమనే లేట్ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అసలు, ఎక్సలెంట్ ఉంది. ట్రై దిస్ వన్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.